హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1533కి అందరికీ స్వాగతం. మొత్తానికి ఏపీలో, తెలంగాణలో మొత్తానికి ఎలక్షన్స్ అయితే ముగిసినాయి. ఒక తలకాయ నొప్పి అయితే తగ్గిందనమాట. లేకపోతే ఇప్పుడు ఆ టీవీని పట్టుకొని న్యూస్ చూస్తూ ఉండాల్సి వచ్చేది. ఇంకా ఒక 20 రోజులు అయితే వెయిట్ చేయాలి రిజల్ట్స్ కోసం. మళ్ళీ ఆ తర్వాత ఆ రచ్చ ఒక 2 రోజులు అయితే ఉంటుందనుకోండి. సో మీరు మీ ఓట్ని వినియోగించుకున్నారా? సో ఒకవేళ వినియోగించుకుంటే ఎంతమంది వినియోగించుకున్నారు నా కామెంట్ చెప్పండి. సో అలాగే ఎవరు ఓటేశారో కూడా చెప్పండి, తెలుసుకుందాం. సో ఎవరికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది. సో ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 Pro మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసింది కదా. ఇందులోనే 9S Pro అని చెప్పి ఒక మొబైల్ని అయితే మే 20వ తారీఖున చైనాలో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మన ఇండియాలో కూడా ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఆల్రెడీ మనకి లాంచ్ చేసిన ఈ మొబైల్ అంటే 9 Pro మొబైల్ చూస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Generation 2 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ఈ ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో ఒక స్పెషల్ ఎడిషన్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు దాన్ని కూడా ఒకేసారి అయితే లాంచ్ చేయబోతున్నారు. NBA బాక్స్ ప్యాకింగ్తో అయితే ఈ స్పెషల్ ఎడిషన్ అయితే వస్తుంది. ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ కనుక చూస్తే సపరేట్ స్కిన్ అయితే కనిపిస్తుంది, అలాగే ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది. ఇంకా బాక్స్లో ఏమేమి ఉంటాయి అయితే చూడాల్సి ఉంటుంది. 20వ తారీఖు కదా, సో తర్వాత నెక్స్ట్ మంత్ మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆన్లైన్ స్కామ్కి సంబంధించి అనమాట. సో దీనికి సంబంధించి రోజుకి ఎన్నో అవేర్నెస్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉంది. చాలా వరకు ఆన్లైన్లో జరిగే స్కామ్స్ గురించి ఎవరొకరు ఏదో రకంగా అయితే చెప్తున్నారు. అయినప్పటికీ బాధితులు అయితే పెరుగుతూనే వచ్చారు. సో ఇప్పుడు చూస్తే 37 ఏళ్ళ ఒక ఆవిడ సో ఈ ఆన్లైన్ స్కామ్కి అయితే బాధితురాలు అయిందనమాట. అక్షరాల 54 లక్షల రూపాయలు, 1/2 కోటి పైనే సో పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇవి న్యాయం ముంబైలో అయితే ఉంటుందంట. సో తను ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఆన్లైన్ జాబ్ ఏమైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కంపెనీ ఏదో తగిలిందంట. సో వాళ్ళైతే వీనికి జాబ్ ఇస్తాము, అలాగే ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇస్తాం, డబ్బులు కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి నమ్మించినట్టుగా తెలుస్తుంది. ఈమె చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో ఈ హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి చూసారా, వాటికి రేటింగ్ ఇవ్వాలి మీరు అని చెప్పి చెప్పారంట. సో తను అలాగే ఒక 3-4 రోజులు ఏదో జాబ్ చేసినట్టుంది. తర్వాత వాళ్ళు చెప్పిన మాటలకు పడిపోయి మీరు పెట్టుబడి పెట్టారంటే, అంటే మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఇందులో మీకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్తే తను అది నమ్మేసి మే 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వేరు బ్యాంకుల నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఎవరొకరి దగ్గర నుంచి అమౌంట్ వాళ్ళ బ్యాంకుల నుంచి మొత్తం 54 లక్షల రూపాయల వరకు వాళ్ళ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిందంట. తర్వాత ఏం చేస్తారో తెలిసిందిగా, స్పామర్స్ వీలైనంత వరకు లాక్కున్నారు. ఇంకా రావని చెప్పి తెలిసిన తర్వాత ఈ ఫోన్ కాల్ ఎత్తడం మానేసి మొత్తం అంతా క్లోజ్ చేశారు. సో ఈ రకంగా అయితే ఇవి మోసపోయినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఆన్లైన్ జాబ్స్ కోసం సెర్చ్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి ఆ మాత్రం అవగాహన కూడా ఉండాలి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే సో ఓకే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తాయి, కానీ మనం ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఆ మాత్రం అవగాహన ఉండొద్దు. మెయిన్లీ చూసుకుంటే మనకు బాగా తెలిసిన వాళ్ళైనా 10,000 రూపాయలు అడిగితే ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ముక్కు మొహం తెలియనోడు ఆన్లైన్లో పరిచయం అయ్యి ఇలాగా ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు అడిగితే 54 లక్షలు ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కాదు. 54 లక్షలు జీవితాంతం కష్టపడినా సరే అది కూడబట్టగలమని చెప్పండి, అంత డబ్బులు పోగొట్టేసింది ఈవిడి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హెచ్ఎండి నుంచి హెచ్ఎండి యారో అనే మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు యూఎస్ అండ్ యూకే అనుకుంటా. సో ఈ 2 కంట్రీస్లో వీళ్ళు హెచ్ఎండి పల్స్ అని చెప్పేసి పల్స్ అండ్ పల్సర్ ప్రో అని చెప్పి 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు అదే రీబ్రాండ్ చేసి మన ఇండియాలోకి తీసుకొస్తారు అనుకున్నాం. బట్ ఒకసారికి వీళ్ళు సపరేట్గా రీడిజైన్ చేసి కొత్త మొబైల్ని మన ఇండియాలోకి తీసుకురాబోతుంది. వీళ్ళు అక్కడ లాంచ్ చేసిన మొబైల్ 4G మొబైల్ లాంచ్ చేశారు. యూనిసాక్ T606 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. వీళ్ళు ఏంటో ఏదో ఊహించేసుకుంటున్నారు. సో మేము వస్తున్నామంటే ఎగబడి మా మొబైల్స్ కొనేస్తారు. సో ఏ ప్రాసెసర్ వాడినా, ఎలా వాడినా, అంటే ఏది పెట్టేసి ఎంత ప్రైస్ పెట్టినా కొంటారని వీళ్ళు అనుకుంటున్నారేమో. సో ప్రస్తుతానికి ఇండియాలో అయితే మాత్రం 5G మొబైల్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రాబోయే 2-3 వారాల్లో అయితే వీళ్ళు మన ఇండియాలో మొబైల్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అండర్ 20,000 అయితే ఈ మొబైల్ ఉంటుందని తెలుస్తుంది. అయినప్పటికీ అసలు రానియండి, అప్పుడు చెప్తాను దీని గురించి మొత్తం అన్నీ అప్పుడు మీకు చెప్తాను డీటెయిల్గా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గ్రీన్ లైన్ ఇష్యూ. సో మనం ఈ మధ్యకాలంలో వింటున్నదే ఇది. మనకి శాంసంగ్ OnePlusలోను ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే చూసాము. అప్డేట్స్ వల్ల ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుందని చెప్పేసి కూడా యూజర్స్ రిపోర్ట్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది అంటే అందరికీ ఏం రాలేదు, ఒక యూజర్కి అయితే వచ్చినట్టు వస్తుంది. అది కూడా నథింగ్ ఫోన్ 2Aకి రీసెంట్గా అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ ఇష్యూ వచ్చిందని చెప్పి తనైతే ట్విట్టర్లో ట్వీట్ చేసి నథింగ్ అయితే ట్యాగ్ చేశాడు. సో మరి ఈ ఇష్యూ తన ఒక్కరికి వచ్చిందా, ఇంకా ఎవరికైనా వచ్చిందా, వస్తే వాళ్ళు ఏమైనా బయటకు వస్తేనే కానీ ఈ ఇష్యూ మీద పూర్తిగా చెప్పలేమన్నమాట. ప్రస్తుతానికి ఒకరికి మాత్రం ఈ ఇష్యూ అయితే కనబడింది. ఈ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా వస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇక అలాగే మనకి నథింగ్ ఆల్రెడీ CMF సబ్ బ్రాండ్ని తీసుకొచ్చిందిగా. ఈ బ్రాండ్లో మనకి ఇయర్ ఫోన్స్ని ఒక వాచ్ని కూడా తీసుకొచ్చింది. ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒక 2 అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక వాచ్ని కూడా తీసుకొచ్చింది, వాచ్ ప్రోని. ఇప్పుడు వాచ్ ప్రో 2ని అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇప్పుడు మనకి CMF వాచ్ ప్రైస్ కనుక చూస్తే 3,999 రూపాయలు ఉన్నట్టుంది. ఇది కూడా ఇంచుమించు అదే ప్రైజ్లో అయితే
తీసుకొస్తారు. ఇక అలాగే నథింగ్ రీసెంట్ డేస్లో చూస్తే చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ అయితే తీసుకొచ్చింది కదా మొబైల్ ఫోన్స్లోకి. అలాగే వీళ్ళ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో కూడా ఈ చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ అయితే తీసుకురాబోతుంది. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ నెక్ బ్యాండ్స్తో కూడా సో మనం చాట్ జీపీటీని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అంటే ఓన్లీ నథింగ్ ఇయర్ బడ్స్కే కాదు, సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ బడ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో కూడా తీసుకొస్తున్నారు. ఎన్నైతే ఇప్పుడు వరకు నథింగ్ బ్రాండ్ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయో బడ్స్ అన్నిటికీ వీళ్ళు ఈ చాట్ జీపీటీని అయితే మే 21వ తారీఖు నుంచి సో అప్డేట్స్ ద్వారా అందించబోతున్నారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో క్యామాన్ 30 సిరీస్ మొబైల్స్ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ 3 years సాఫ్ట్వేర్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి టీచ్ చేస్తున్నారు. వీళ్ళు అతి తెలివితేటలు కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఇవ్వడమే ఆండ్రాయిడ్ 13తో ఇస్తున్నారని అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఆండ్రాయిడ్ 16 వరకు ఇస్తామంటున్నారు. అంటే ఆ తర్వాత వీళ్ళు 14 and 15 and 16 ఇవ్వబోతున్నారు. అవుట్ ఆఫ్ బాక్సే వీళ్ళు కనుక 14తో ఇచ్చుంటే 2 అప్డేట్సే కదా వీళ్ళు ఇచ్చేది. కాబట్టి వీళ్ళు 3 years అప్డేట్స్ అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. సర్లేండి ఏదో ఒకటి. వీళ్ళు క్యామాన్ 50 5G అని ఒక మొబైల్ తీసుకొస్తున్నారు. ఇది మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7020 ఈ ప్రాసెసర్తో వస్తుంది. మరొకటి ప్రీమియర్ అని ఇంకో మొబైల్ తీసుకొస్తారు. దాంట్లో వచ్చరికి మీడియాటెక్ డెమెన్సిటీ 8200 అల్టిమేట్ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. వీటిని మనకి మే 18వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ GT60 ఈ మొబైల్ని 22వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. 2 సంవత్సరాల తర్వాత GTని మళ్ళీ మన ఇండియాలోకి అయితే రియల్మీ ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనమాట. ఇంట్రడ్యూస్ చేయముందులేండి, మళ్ళీ రీఎంటర్ అయితే చేయబోతుంది. అయితే ఈ మొబైల్ సంబంధించి ఇప్పుడు వీళ్ళు మెల్లమెల్లగా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ ఉందని చెప్పి వీళ్ళు టీచ్ చేశారు కదా. ఇప్పుడు 5500 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా టీచ్ చేస్తున్నారు. 10 minutes ఛార్జ్ చేస్తే మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి వీళ్ళు ధీమాగా అయితే చెప్తున్నారు. అమెజాన్ ద్వారా దీన్ని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మొబైల్ని మనకి 30,000 రూపాయల లోపు తీసుకొస్తారు. అంటే 30 నుంచి అంటే 30, 31, 32 అలాగా మధ్యలో ఉంటుంది అంటున్నారు. ఆఫర్లతో కలిపి 30,000కి అలాగే తీసుకొస్తారు అనుకుంటున్నా. ఈ మొబైల్ కొన్ని బ్రాండ్స్కి మనకి ఐక్యూ నుంచి అలాగే రెడ్మీ Note 13 Pro Plusకి మెయిన్లీ చూసుకుంటే గట్టి పోటీ అయితే ఇచ్చిద్దనమాట. అలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. ఆల్రెడీ మొబైల్ నా దగ్గర ఉంది, నేను టెస్ట్ చేస్తున్నాను. 22వ తారీఖున ఈ మొబైల్ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది. రేపు వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించి ఒక చిన్న షార్ట్ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఏం మిస్ అవ్వకుండా ఉంటే ఏం చేయాలో తెలిసిందే కదా, మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయలేదా వెంటనే లైక్ చేయండి. ఇప్పుడు వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F6 ఈ మొబైల్ని మన ఇండియాలో 23వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. నేను అనుకోవడం మన ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా సరే 35 to 40 మధ్యలో పెడతారు అనుకుంటున్నాను మనకు వస్తున్న సోర్సెస్ బట్టి. చూడాలి మరి ఎంత ప్రైస్ పెడతారో. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన యూరోప్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. కాకపోతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది F6 Pro అని చెప్పి మెన్షన్ చేశారు. సో మేబీ అక్కడ అంటే ఆ పేరుతో లాంచ్ చేస్తున్నారేమో. సో ఇక్కడ చూస్తే 55,800 రూపాయలు అని చెప్పేసి అక్కడ ప్రైస్ అయితే కనిపిస్తుంది అనమాట. యూరోపియన్లో అంటే ప్రైస్ ఇంచుమించు అలాగే ఎక్కువగానే ఉంటాయి. బట్ మన ఇండియాకి వస్తే అంతంత ప్రైజెస్ అయితే ఉండవు. అక్కడ 16GB 1TB వేరియంట్ అయితే ఈ విధంగా స్పాట్ అయింది. మన ఇండియాలోకి వచ్చేసరికి స్టార్టింగే 256GBతో వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం మరి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 Pro ఇవి మనకి FCCలో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఆల్రెడీ ఇవి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఇంతకుముందు అయితే స్పాట్ అయినాయి. ఈ బడ్స్ని జూలై కానీ ఆగస్ట్లో కానీ లాంచ్ చేస్తారు. అప్పుడే మనకి ఫోల్డింగ్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు. Flip 6 అండ్ Fold 6 ఈ మొబైల్స్ని లాంచ్ చేస్తారు కదా. సో అప్పుడే వీటిని కూడా లాంచ్ చేస్తారు. కాకపోతే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ప్రైస్ ఏమో ఆకాశంలోకి పెట్టేస్తారు. ఏదో చిన్న ఆఫర్లు అయ్యి అని చెప్పేసి ఒకేసారి డౌన్ చేసేస్తారు. అంటే ఒక 20,000 ప్రైస్ పెట్టారు అనుకోండి, మళ్ళీ ఆఫర్లోకి వచ్చేసరికి అదే 10,000 రూపాయలు అమ్మేస్తుంటారు. ఇంకా తక్కువ కమ్మిన ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కొంచెం ఆలోచించి కొంచెం లేట్ అయినా తర్వాత కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఇక అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈసారి రాబోయే Fold 6లో మనకి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఇంకో FE మోడల్ కూడా రాబోతుందని, అంటే Fold 6 FE అనే మొబైల్ కూడా రాబోతుంది. బట్ ఒకసారికి ఈ ఇయర్ అయితే అది రాదని చెప్పేసి కొన్ని సోర్సెస్ నుంచి అయితే న్యూస్ వస్తుందన్నమాట. అంటే వీళ్ళు Flip 6 అండ్ Fold 6 ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్నారు కదా. సో వీటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ ఎక్కువ వెళ్తున్నాయట. ఈ FEకి సంబంధించి ఎక్కడ మనకి ఈ ఆర్డర్స్ తీసుకోవడం కానీ వీళ్ళు కాంపోనెంట్స్ స్పేర్ పార్ట్స్ సో ఎక్కడ వీళ్ళు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ చేయడం ఇలాంటివి అయితే ఎక్కడ కనిపించట్లేదు అంట. దాని ప్రకారం ఈసారి మనకి ఈ FE ఉండకపోవచ్చు అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే మనకి ఎంతముందు అనుకున్నట్టు కానీ Fold 6లో S Pen సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒకవేళ S Pen సపోర్ట్తో వస్తే కొంచెం మందపాటిగానే ఉంటుంది. ఒకవేళ FEని తీసుకొస్తే Fold 6తో కంపేర్ చేస్తే అంటే స్లిమ్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నిన్న Google I/O అయితే జరిగింది. సో ఆ తర్వాత మనకి తెలిసిందిగా Android 15 అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు Android 15 బీటా 1ని 4 బ్రాండ్లు అయితే వాళ్ళ మొబైల్ ఫోన్స్కి అనౌన్స్ చేసినాయి. అందులో నథింగ్ ఫోన్ 2A ఒకటి ఉంది, Realme 12 Pro Plus ఒకటి ఉంది, OnePlus 12 అలాగే OnePlus Open మొత్తం ఈ 4 ఫోన్లకి Android 15 బీటా 1 అయితే అందుబాటులో ఉంది. బట్ నన్ను అడిగితే మాత్రం బీటాకి వీలైనంత దూరంగా ఉండండి. అందులో బీటా 1 అనేసరికి సో మీకు విపరీతమైన బగ్స్ ఉంటాయి అనమాట. సో మీరు
రెగ్యులర్గా వాడే ఫోన్లు అయితే మాత్రం ఇలాంటి ప్రయోగాలు అయితే చేయమాకండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.